సుంకసాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ పై బదిలీ వేటు పడింది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులను సస్పెండ్ చేశారు. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియరాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లపై సస్పెండ్ వేటు పడింది. కమిటీ నివేదిక ప్రకారం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. సుంకసాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ పై బదిలీ వేటు పడింది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులను సస్పెండ్ చేశారు. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియరాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లపై సస్పెన్షన్ వేటు పడింది. కమిటీ నివేదిక ప్రకారం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారం అందిస్తారు. సాదిక్, చెప్పండి, సుంకసాల ఘటనకు సంబంధించి సంబంధిత అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది కదా, పూర్తి వివరాలేంటి? ప్రియ, సుంకసాల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా నాన్ ఫోకల్ పోస్ట్ కు బదిలీ చేయాలి, అంటే ఎటువంటి ప్రియారిటీ లేనటువంటి దాన్ని చేయాలని కూడా పనిష్మెంట్ లో భాగంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ అయితే బదిలీ వేటు వేసింది. ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్కిల్ 3లో ఉన్నటువంటి సుంకసాల అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో ఆ టీం సంబంధించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో సీజీఎం కిరణ్ కుమార్, ఏజీ మరియా రాజ్, డీసీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఈ మేరకు వారికి సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. సుంకసాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుంకసాల నుండి హైదరాబాద్ కు మంచినీరు తాగునీటి సరఫరా చేసేందుకు గాను ఇది నాగర్ సాగర్ లిఫ్ట్ బ్యాంక్ నుంచి కూడా సుంకసాల 3 టన్నుల ద్వారా ఒక సజ్జిపూల ద్వారా సజ్జిపూల నుంచి వెళ్ళి నీటిని పంపింగ్ చేయాలి. ఇక్కడ తాగునీటి అవసరాల కోసం తీసుకున్నారు. అయితే అది అనతి కాలంలోనే అది కుప్పకూలిపోవడం, రిటర్నింగ్ వాల్ కుప్పకూలడం పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అంతేకాకుండా నిర్మాణం సంబంధించినటువంటి సంస్థలైనటువంటి మెగా కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సో ప్రాథమికంగా అయితే ప్రస్తుతం అయితే ఇంటర్నల్ గా అధికారుల పైన విచారణ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళే, అటు మేడిగడ్డ బ్యారేజ్ చేసింది వాళ్ళే, ఇప్పుడు సుంకసాల ఘటన కూడా చేసింది వాళ్ళే. సో ఒకే నిర్మాణ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నాణ్యత పరమైనటువంటి అంశాలు ఇంకేమున్నాయి, అదేవిధంగా కృష్ణా నది పైన నిర్మించినటువంటి చాలా ఆ బ్యారేజీలకు సంబంధించిన అంశాలపైన కూడా పూర్తిస్థాయి విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. నాగర్ సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి వెళ్ళి దాదాపు 17 బ్యారేజీలు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటిపైన కూడా ఇంటర్నల్ గా ఆడిట్ చేస్తూ అదేవిధంగా దానిపైన విచారణ జరిపేందుకు అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధ్యులు ఆ తీవ్రమైన చర్యలు తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనిలో ప్రమేయం ఉన్నటువంటి సీజీఎం కిరణ్ కుమార్ ను అదేవిధంగా సీఎం మరియా రాజ్ ను అదే ప్రశాంత్ ను మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సుదర్శన్ ను బదిలీ పెట్టి వేస్తూ ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత లేని అంటే నాన్ ఫోకల్ పోస్ట్ కు బదిలీ చేయడం అనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించి అధికార వర్గాల్లో తీవ్ర గుబులు పుట్టిస్తున్నటువంటి విషయంగా చెప్పవచ్చు. సాదిక్, అలాగే ఈ ప్రాజెక్ట్ లో ఎవరి ప్రమేయం అయితే ఉందో, ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారా, లేదంటే ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? దీంట్లో సుంకసాల ఘటనపై ప్రభుత్వం చాలా ఫేజ్ మేనర్ గా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ అదే బదిలీ అదే నాన్ పోస్టులకు భర్తీ చేయడం, అదే ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్కిల్ 3లో ఉన్నటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేసింది తొలి దశ. ఆ తర్వాత నిర్మాణ సంస్థ కూడా
షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది 2వ దశ. సో దీనిపైన కూడా ఇంకా ఎటువంటి నాణ్యత లోపాలను తీసుకోవడం దానికి ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఉన్నత స్థాయి విచారణ ఆదేశాలు ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా మరికొంతమంది కూడా వేటు పడే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థ కూడా షోకాజ్ నోటీసు జారీ చేయడం అనేది కూడా ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఇది ఫేజ్ మ్యాన్ గా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తక్షణంగా బాధ్యులైన వారిపైన సస్పెన్షన్ వేటు వేసింది. నాన్ ఫోకల్ పోస్ట్ అయితే బదిలీ చేసింది. పూర్తి విచారణ జరిగిన తర్వాత మరికొంతమంది అధికారులకు అదేవిధంగా నిర్మాణ సంస్థలకు కూడా షోకాజ్ నోటీసులతో పాటుగా ఇతర అంశాలపైన కూడా వారిపైన విచారణ జరిపించేందుకు గాను అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి గ్రూపు సంబంధించిన ఎంఓఏలో కుదుర్చుకున్న ఒప్పందాల పైన కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ జరిపించినట్లయితే ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ విదేశీ పర్యటన తీసుకుని తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో వెంటనే గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలన్నిటిపై వెలికి తీసుకున్న నేపథ్యంలో సుంకిశాల ఘటన పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది. వెంటనే జలమండలి అధికారులతో సమీక్ష సమావేశంలో ఇది వెంటనే చర్య తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో జలమండలి సంబంధించినటువంటి అధికారులు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానం చేశారు. ఈ యొక్క మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దాని బాధ్యులపైన అయితే చర్యలు తీసుకోవడం, బదిలీ పెట్టి వేయడం, మరోవైపు నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేయడం అన్నది రాజకీయ వర్గం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాయి విచారణ తర్వాత రిపోర్ట్ ఆధారంగా మరికొంతమందికి అదేవిధంగా నిర్మాణ సంస్థకు కూడా వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.